పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రతి సందర్భంలో ఏదో ఒక సందర్భంలో వివాదాల్లోనే ఉంటారు. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒక ప్రభుత్వ కార్యక్రమం, అది అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి శంకుస్థాపన చేయడానికి వస్తే స్థానికంగా ఉన్నటువంటి కొద్దిమంది సమస్యలతో తెల్లాపూర్ నైబర్హుడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమణ కొన్ని కాలనీ సమస్యలతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజా సమస్యలతో ప్రజాప్రతినిధులని కలవడానికి వెళ్ళారు. అయితే ఏం జరిగిందో తెలీదు, ఎవరేం చెప్పారో తెలీదు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నైబర్హుడ్ తెల్లాపూర్ ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమణను చూడగానే నిప్పులు కక్కేటువంటి ప్రయత్నం చేశారు. అకారణంగా, రీజన్ లేకుండా, అసలు మనము వాడనటువంటి భాష, ఇప్పుడు నేను చెప్పలేనటువంటి భాషతో ఆయన విరుచుకుపడ్డటువంటి పరిస్థితి. అయినా ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తుంటే కూడా మాట్లాడొద్దు, ఊరుకో, సైలెంట్ అయిపో అంటే ఒక రకంగా హుంకరిస్తూ బెదిరింపు చేసిపోయినటువంటి సిచ్యువేషన్. మాట్లాడదాం. అసలు రమణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అందుబాటులో. నిన్న ఎమ్మెల్యే దూషించినటువంటి వ్యక్తి, ఈయన పొలిటీషియన్ కాదు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి పోటీ కాదు, అసలు ఈయన రాజకీయాల్లోనే లేరు. అయినా ఎందుకు అకారణంగా ఆయన పైన దూషించాల్సినటువంటి సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ అయిందారా, ఎమ్మెల్యే ఎందుకు కోపమయ్యాడు అనేటువంటి మాట. రమణ గారు నమస్తే. నమస్కారం. ఏం జరిగింది, మీరు ఏం చెప్పాలనుకున్నారు, ఎందుకు ఆయన తిట్టి వెళ్ళిపోయారు, బూతులు ఒక రకంగా చెప్పాలని? ఒకటి, నిన్న జరిగిన విషయం దురదృష్టకరమైంది అయినా కూడా ఎమ్మెల్యే గారికి తెల్లాపూర్లో ఉన్నటువంటి కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్కి వాటర్ కనెక్షన్కి డిమాండ్ నోట్ రాలేదు. దానికి మీ ద్వారా ఒకసారి అధికారులకు చెప్పండి అనేది విన్నవించేయడానికి. ఆ సమయంలో మరి వారికి ఎందుకు ఆగ్రహం కలిగిందో తెలియదు. నువ్వే లీడర్వు, నువ్వే సమస్యలను పరిష్కరించుకుంటున్నావు కదా, నువ్వే చేసుకో అనేసి ఒక రకంగా ఆగ్రహంతో వారు వెళ్ళిపోవడం జరిగింది. దీనికి కారణాలు ఏమున్నాయో నాకైతే తెలియదు, కానీ మరి వారికి ఆగ్రహంతో నిన్న ఒక రకంగా నా పైన విపరీతమైన ఆగ్రహంతో వెళ్ళిపోయారు. గతంలో ఏమైనా విభేదాలు ఉన్నాయా మీరు ఆయన కోసమే పనిచేస్తారా మొన్న ఎన్నికల్లో? మేము ఎవరి కొరకు పనిచేయము. తెల్లాపూర్ నైబర్హుడ్ అసోసియేషన్ అనేది రాజకీయాలకు సంబంధం లేకుండా అక్కడ ఉన్నటువంటి బేసిక్ సమస్యలను వచ్చినటువంటి అధికారులు కానీ నాయకులకు రిప్రజెంట్ చేయడమే మా బాధ్యత. ఏ ఎలక్షన్ లోపల ఏ ఎలక్షన్లు వచ్చినా అందరి నాయకులతోటి ప్రజలను కల్పిస్తూ మాకున్న సమస్యలను విన్నవిస్తూ వారు ఏ విధంగా వాటిని పరిష్కరిస్తారు గెలిస్తే అనేదే మేము ఎలక్షన్ టైంలో అందరి నాయకులతోటి మీటింగులు పెట్టాము. అలాగే టీఆర్ఎస్, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ ఏ రకమైన నాయకులు వచ్చినా వారందరితోటి మేము కలిసే మీటింగులు పెట్టాము. గెలిచిన వారితో కలిసే పనిచేస్తున్నాము. అంతే తప్ప కానీ మాకు ఎవరితోటి రాజకీయ విభేదాలు లేవు, రాజకీయమైనటువంటి ఉండబోదు. మేము రాజకీయ నాయకులం కాదు, మేము రాజకీయాల్లోకి రాము. ఎగ్జాక్ట్లీ, అసలు ఏం లేదు. ఇంత జరిగితే సాధారణంగా ఏ డిపార్ట్మెంట్ ఉంటే ఆ డిపార్ట్మెంట్ సమస్యలు ఉంటే చెప్తాము. ఒకవేళ వీలు కాదు, తొందరగా సాల్వ్ అవుతలేదు, గవర్నమెంట్ దృష్టికి పోతేనే, అంటే ఎమ్మెల్యే మంత్రులు ఆ స్థాయికి వెళ్తేనే కొన్ని సమస్యలు సాల్వ్ అయ్యే ఇష్యూస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మీరు ఇందాక చెప్పినట్టు చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది అంటున్నారు. సో అట్లాంటి సమస్య చెప్తే ఎందుకు ఆయన కోపం వచ్చింది, రీజన్ ఏంది, ఏమనిపించింది విన్న తర్వాత, ఆ మాటలు అన్న తర్వాత మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? మీ కుటుంబ సభ్యులు కానీ, మీ చుట్టుపక్కల కానీ, ఈ నైబర్హుడ్ అసోసియేషన్ సభ్యులు కానీ, కాలనీ వాళ్ళు కానీ? ఖచ్చితంగా అందరూ బాధపడే మాత్రం నిజం ఆ వార్తలు చూసినాక. కానీ ఇప్పటికైనా ఆయన మేము ఓటు వేసి గెలిపించుకున్న ఎమ్మెల్యే వారు గౌరవ శాసనసభ్యులు కనుక మేము మళ్ళీ ఇంకొకసారి విన్నవిస్తున్నాం. మాకున్నటువంటి బేసిక్ సమస్యలను, బేసిక్ ఫెసిలిటీస్ని వారు ముందుండి మాకు కలగజేస్తే దానికంటే సంతోషం మాకు ఇంకోటి ఏమీ లేదు. రఘునందన్ రావు ఇంకొక ఎమ్మెల్సీ, వీళ్ళ దృష్టికి కూడా ఎల్లుంటుంది వార్త, ఎందుకంటే పెద్ద అయితే వైరల్ అయింది. వాళ్ళని అప్రోచ్ అయ్యారా? ఎమ్మెల్యే తిట్టిన తర్వాత రిగ్రెట్ ఫీల్ అయ్యి మీకు ఏమైనా కాంటాక్ట్ అయ్యారా? ఏదో నోరు జారినానో, కోపంలో అన్నానో తెలియకుండా కనీసం ఫోన్ చేసిరా? ఎవరు ఎలాంటి కాంటాక్టు లేదు. కాకుంటే డిఫరెంట్ సోషల్ మీడియాస్ లోపలనైతే వైరల్ అవుతుంది. దాని వలన తెల్లాపూర్లో ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ వాసులే కానీ, మిగతా వారు కానీ కొంతమంది ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలుసుకుంటున్నారు. వారికి అందరికీ నేనేం కొత్త కాదు, నేను చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నాన్ని వాళ్ళందరం కలిసే చేస్తున్నాం కనుక ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేసి. అందుకోసం
దీని విషయంలో నాకు మీరు అంటున్నటువంటి ఎంపీ గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ ఏ విధమైనటువంటి ఫోన్లు అయితే లేవు. గూడెం మనుషులు కానీ గూడెం వ్యక్తులు కూడా ఎలాంటి ఫోన్లు లేవు. అసలు రమణ గారు ఏం చేస్తారు? ఎమ్మెల్యే కావచ్చు, ఆయన ప్రజలు ఓట్లేస్తేనే గెలిచిండు. ఇంకొకరి ఫ్యూచర్లో మంత్రి కావచ్చు, ఈవెన్ సీఎం కూడా కావచ్చు. ఒక్కరిని దూషించేటువంటి హక్కు ఎవరికి ఇవ్వలేదు సమాజంలో, ఎవరికి లేదు, ఆ హక్కు లేదు. డైరెక్ట్గా మిమ్మల్ని పట్టుకొని మీతోటే మీ ఫేస్ పైనే మాట్లాడినటువంటి సిచ్యువేషన్, బూతుల వర్షం కురిపించినటువంటి పరిస్థితి, మీ విధంగా హుంకరిస్తూ మిమ్మల్ని డామినేట్ చేస్తూ కొంచెం సప్రెస్ చేసే ప్రయత్నం చేసినట్టుగా కూడా కనిపించింది ఓపెన్గా. మందబలంతో కావచ్చు, అధికారం కావచ్చు, ఆ ఎమ్మెల్యే కావచ్చు. కానీ లీగల్గా మీరు ఏం చేయబోతారు? ఏమైనా స్టెప్ తీసుకుంటారా? మళ్ళీ నేను అదే చెప్తున్నాను, మేము లీగల్గా ఏమీ చేసేది లేదు. ఇప్పటికీ కూడా మేము ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ విజ్ఞప్తి చేసేది, మాకు కావలసినటువంటి రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రికల్ సమస్య కానీ, లేదు అంటే ఇంటర్నల్ రోడ్డు కానీ, ఏదైనా సరే ఇలాంటి వాటిని ప్రొవైడ్ చేయమని నేను వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు అంటున్నట్టు దీంట్లో మేము ఎలాంటి లీగల్గా కానీ ఎలాంటి మార్గాలను కానీ అన్వేషిస్తలేము, అవసరమూ లేదు మాకు. మొన్నటి వరకు మీరు నైబర్హుడ్, తర్వాత మీ బిజినెస్లో, మీ రిలేషన్లో, మీ సర్కిల్ వరకు మీరు సుపరిచితులు. నిన్న ఎమ్మెల్యే మాట్లాడిన తర్వాత మీ విషయం ఇంటెలిజెన్స్ సీఎం రేవంత్ రెడ్డికి తెలియజేసింది. రేవంత్ రెడ్డి వరకు ఇప్పుడు రమణ ఎవరో తెలుసు, నైబర్హుడ్ నుంచి ఎందుకు సమస్యలతో ఎమ్మెల్యేని కలవడానికి వచ్చారు, రేవంత్ రెడ్డి వరకు తెలిసింది. ఈరోజు ముఖ్యమంత్రి వరకు మీ గురించి తెలిసినటువంటి సిచ్యువేషన్. సో మీ తప్పు లేదు, మీరు తిట్లు తిన్నారు. ఇష్యూస్ గురించి పోతాయి, తిట్లు తినడానికి కూడా సిద్ధమే, సమస్యకు పరిష్కారం దొరికితే. ఇప్పుడు ఉన్నటువంటి నేను చెప్పిన ఇంతకుముందే మీకు చెప్పాను, తెల్లాపూర్లో కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కానీ బేసిక్ రోడ్లు కానీ, ఇంటర్నల్ రోడ్సే కానీ, మున్సిపల్ రోడ్లు కానీ, ఆర్ఎండ్బి రోడ్లు కానీ, మరియు డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఎలక్ట్రికల్ కంటిన్యూస్ క్వాలిటీ ఎలక్ట్రికల్ ఇవ్వడంలో కానీ వీరు ముందుకు వచ్చి చేస్తే తప్పకుండా, వారు ఏమన్నా అనుకొని, వారు పెద్దవారు, వారు ఏమన్నా అనుకున్నా మేము పట్టించుకునేది లేదు. సమస్యలు పరిష్కరిస్తే తప్పకుండా వారిని మళ్ళీ ఆదరిస్తాం. అసలు ఎక్స్పెక్ట్ చేసిరా ఇట్లా కోపం అవుతారని ఎవరన్నా? మీరు అనుకున్నారా అసలు ఇట్లా అంటే రియాక్షన్ వస్తుందేమో? అస్సలు అనుకోలే. తిడతారా? ఎందుకు అనుకుంటా, నేను అసలు అనుకోలే. ఎందుకు కారణం అంటే ఎలక్షన్ టైంలో కూడా వారితో కలిసి 2-3 మీటింగులు పెట్టా, అందరినీ కల్పించా, అందరికీ చెప్పాను. తెల్లాపూర్లో కానీ, చుట్టుపక్కల నల్లగండ్ల కానీ, ఏ ఏరియాలో కానీ క్యాండిడేట్లు వచ్చినప్పుడు మాకున్న సమస్యలను ఒక లిస్టుగా తయారు చేసి మేము చెప్తాం. అలానే గూడెం మహిపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వచ్చినప్పుడు కూడా మీటింగులు పెట్టారు. 2 మీటింగులు పెట్టాను. 2 మీటింగ్లలో కూడా వారిని మేము రిక్వెస్ట్ చేశాము, వారు కూడా మాకు మాట ఇచ్చారు. సో వాటి మీద కలిసి పనిచేస్తున్నాం. మరి నిన్న ఎందుకు వారి ఆగ్రహంకి వచ్చిందో ఆ భగవంతునికి తెలియాలిగా. ఇప్పుడు అంత మంచి కమ్యూనిటీ, మీరే కొన్ని సమస్యలను రిప్రజెంట్ చేయడానికి పోయి సాల్వ్ కోసం ప్రయత్నం చేయడానికి పోతే ఇట్లా తిడితే రేపు ఫ్యూచర్లో బస్తీలలో ఇంకా చిన్న చిన్న సమస్యలు, స్కూల్స్ ఇష్యూస్, హాస్పిటల్ ఇష్యూస్, లేకుంటే పేదవాళ్ళు ప్రభుత్వ పథకాల కోసం డబుల్ బెడ్రూమ్ అని, పెన్షన్లని, ఇంకా రకరకాల ఇష్యూస్ ఉంటాయి. వాటి కోసం వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేని కలవాలంటే భయపడతారు కదా. ఇంత ఓపెన్గా మీలాంటి వాళ్ళని తిడితే, ఎడ్యుకేటెడ్, సొసైటీలో కొంచెం హోదా, గౌరవం ఉన్నటువంటి మీలాంటి రమణ లాంటి వ్యక్తులను తిడితేనే రేపు సూచనలో మరి ఫ్యూచర్లో భయపడేటువంటి పరిస్థితి లేదా? సామాన్యుడు, ఏం తెలియని వ్యక్తి, ఏం పలుకుబడి లేని వ్యక్తి, కనీసం క్వశ్చన్ చేయలేనటువంటి తెలివి వ్యక్తి పోయి అడిగితే ఏదైనా సమస్య కోసం కొడతాడేమో, ఆయన తిట్టిను నన్ను కొడతాడేమో అని భయపడే పరిస్థితులు ఉంటాయి కదా సమాజంలో. దీనికి నా దగ్గర ఏం లేదు, దీనికి వ్యవస్థనే ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. వ్యవస్థలో మార్పు వస్తేనే ఏమైనా అదవుతుంది. కాకుంటే మీరు అన్నదానికి ఒకటే, ప్రతి ఒక్కరం మన యొక్క హక్కులను తెలుసుకుంటూ, అది వివిధ మాధ్యమాల వల్ల అదృష్టవశాత్తు ఈరోజు నాడు మనకు వివిధ మాధ్యమాలు ప్రభుత్వాన్ని చేరడానికి ఉన్నాయి. వాటన్నిటిని ఉపయోగిస్తూ మనం ప్రభుత్వాల్లో ఉన్నటువంటి నిర్ణయం తీసుకునే అధికారం ఉన్నటువంటి నాయకులను కానీ, అధికారులను కానీ వారికి చేరవేస్తూ సమస్యలను పరిష్కరించుకునే దిశగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలిగినప్పుడే అన్ని సమాజంలో ఒక బ్యాలెన్స్డ్ సమాజాన్ని ఏర్పరుస్తుంది. ప్లస్ మనందరం సేఫ్గా, సెక్యూర్డ్గా ఉండే అవకాశం దొరుకుతుంది. క్వశ్చన్ చేయడం అనేది ప్రతి ఒక్కళ్ళ యొక్క హక్కు మరియు బాధ్యత కూడా. ఒకటి చివరగా రమణ గారు ఒక మాటతో ముగించే ప్రయత్నం చేద్దాం.
ప్రజాప్రతినిధి ఈరోజు ఎట్లా ఉండాలి? ప్రజల ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తి, ప్రజలకు సేవ చేయడానికి ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ఇట్లా బిహేవియర్ ఇట్లా ఉంటుంది. అసలు జనరల్గా ఎట్లా ఉండాలి? మీరు ఎట్లా ఉండాలని సమాజానికి కానీ ఎక్స్ప్లెయిన్ ఎట్లా ఇస్తారు? ఎట్లా ఉంటే బాగుంటుంది? వివిధ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు వారి వారి ప్లేసులలో వారిని ఎన్నుకోబడ్డ వారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నా విషయానికే తీసుకుంటే, నాతోటి మాట్లాడితే, నాకు తెల్లాపూర్ విషయాన్ని తీసుకుంటే నేను ఒక 100 సమస్యలు మాట్లాడతాను. నాయకులకు 100 సమస్యలను వాటిని పరిష్కరించే వీలు కాకపోవచ్చు, ఎన్నో కారణాలు ఉంటాయి. ఆ సమస్యలలో ఒక 10 సమస్యలు పరిష్కరించి మిగతా వాటికి పరిష్కారానికి ప్రయత్నం చేస్తూ ఎప్పుడైనా నాయకులు అనే ప్రయత్నం చేస్తూ పోతూ ఉంటేనే ఈరోజు కాకుంటే రేపైనా అవుతుంది అది. ఆ విధంగా నాయకులు ఎప్పుడు అందుబాటులో ఉంటుకుంటూ వారి యొక్క కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ అందుబాటులో ఉంటూ ఉన్నప్పుడే ప్రజానాయకుడు అనిపించుకుంటారు. గూడెం మైపాల్ రెడ్డి వివాదాలలో నెంబర్ 1 మొదటి నుంచి కూడా. ఆయన పైన అవినీతి, అక్రమాలు, క్రషర్కి సంబంధించి, ల్యాండ్ గ్రాబింగ్కి సంబంధించి గత 10 ఏళ్లలో అవినీతి ఆరోపణలు వచ్చినాయి, కేసులు అయినాయి. అలా సోదరుడు జైలుకు పోయిండు. తర్వాత కొంచెం ఒత్తిడితో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో, అధికార కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి సిచ్యువేషన్. ఇంత జరిగినా ఏం చేసినా ఆయన వైఖరి మారట్లేదు. రీజన్ ఏంది? అక్కడ ప్రజలు కూడా మారాల్సినటువంటి అవసరం ఉందా? ఇది రాజకీయమైనటువంటి ప్రశ్న. నేను దీనికి ఎట్టి పరిస్థితుల్లో ఆన్సర్ చెప్పలేను, నాకు తెలియదు కూడా. బేసికల్గా దీనికి ఒకటే, ఎవరమైనా ప్రజలం ఖచ్చితంగా ఒక బాధ్యతాయుతంగా ఉన్న ప్రజానాయకుని ఎన్నుకోవడం మన బాధ్యత. చివరగా ఒక మాటతో ముగించేద్దాం. ఇంతకుముందుకు అనుకున్నాను, ఇప్పుడు దీంతో క్లోజ్ చేద్దాం. రమణ గారు, గూడెం మైపాల్ రెడ్డికి ఆర్టీవీ మాధ్యమం ద్వారా, ఆర్టీవీ ద్వారా ఏం చెప్తారు స్ట్రైట్గా? నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్కి ఆయనకు ఏం చెప్పాలనుకుంటారు? మీరు ఎంత బాధపడ్డరు, ఏం ఫీల్ అయ్యారు? కాలనీ వాసులు కానీ ఈ సమాజం చూస్తున్న సొసైటీ డైరెక్ట్గా స్ట్రైట్గా గూడెం మైపాల్ రెడ్డికి ఏం చెప్తారు మెసేజ్? ఒక్కటే, మైపాల్ అన్నకు ఒక్కటే నా రిక్వెస్ట్. మీరు మా అభిమాన నాయకుడు, మిమ్మల్ని మేము గెలిపించుకున్నాం. మా సమస్యలు ఏమైనా కూడా తప్పకుండా మీ దగ్గరికి వచ్చే, మీకు విన్నవించే, మీకు రిక్వెస్ట్ చేసే వాటిని సాల్వ్ చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తాం. ఈ రకంగా మీకు ఎక్కడైనా మేము మనసు నొప్పించున్నా క్షమించాలి. తప్పకుండా మీతోటి కలిసి పనిచేయడానికే మేమందరం ఉన్నాం. మీరు కూడా మా దగ్గరికి వచ్చి మాకున్న సమస్యలను వింటారని ఆశిస్తున్నాం. రైట్. ఇంత జరిగినా కూడా, ఎందుకంటే ప్రజాప్రతినిధి, ఆయన ఎమ్మెల్యే, అధికార పార్టీలో జాయిన్ అయ్యిండు, ఇంత సిచ్యువేషన్ ఉన్నా కూడా ఒకటే చెప్తా ఉన్నారు, మీరు ప్రజాప్రతినిధి ఉండొద్దు, ఏ సమస్య ఉన్నా సాల్వ్ కావాలి, దానికి ప్రయత్నం చేయాలి. మొదటిసారి వచ్చినా ఒకవేళ కాకపోతే రెండవసారో, మూడవసారో, నాలుగోసారో ఆ సమస్య సాల్వ్ అయ్యేలా ప్రయత్నం చేయాలి. ప్రజాప్రతినిధులు అంటూ అట్లనే ఉండాలి. సో మీరు చేసినటువంటి దాంతో బాధపడ్డ మాట వాస్తవము. నా కుటుంబ సభ్యులు, నా చుట్టుపక్కల ఉన్నటువంటి మిత్రులు, నైబర్హుడ్కి సంబంధించినటువంటి కాలనీ వాసులు, అసోసియేషన్ సభ్యులు అంతా బాధపడ్డరు. అసలు ఎందుకు అట్లా అడిగినో, అట్లా అన్నారో తెలియలేదు. మా బాధ ఎందుకు, మేము చాలా బాధపడ్డాం అనేటువంటి చెప్తూనే గూడెం మైపాల్ రెడ్డికి మళ్ళొక సజెషన్ కూడా చేస్తూ ఉన్నారు రమణ గారు. ఖచ్చితంగా మా సమస్య సాల్వ్ కోసం ఎన్నిసార్లైనా కలుస్తాం. మీరు కూడా మేము ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధి కాబట్టి మాకు సహాయం చేయండి, హెల్ప్ చేయండి, మళ్ళీ వస్తామనేటువంటి ఒక రిక్వెస్ట్ చేస్తాం. ఎక్కడ కూడా ఈయన ధిక్కార ధోరణి వినిపించట్లేదు రమణ. ఎందుకంటే నా లీడరు కాదు, ఏ పార్టీకి సంబంధం లేదు, కేవలం తెల్లాపూర్ నైబర్హుడ్కి సంబంధించినటువంటి అసోసియేషన్ ప్రెసిడెంట్గా మాత్రమే రమణ అక్కడ కలిసారు. డ్రైనేజీ, రోడ్లు, కరెంటు, వివిధ సమస్యలకు సంబంధించి. సో కలవడంలో తప్పేం లేదు, ఏ ప్రజాప్రతినిధి కలుస్తారు. కాకపోతే గూడెం మైపాల్ రెడ్డి ఆయన వ్యవహార శైలి, ఆయన బాడీ తీరు, మాట తీరు మారాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అభిప్రాయం క్షేత్రస్థాయిలో అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంది. ఎందుకంటే పటాన్చెరు ఎమ్మెల్యే, మొత్తం ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి ఎన్నో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. చదువుకున్నటువంటి రమణ పైన ఇట్లా మాట్లాడితే మిగతా వారిపైన ఎట్లా మాట్లాడతారో అనేటువంటి ఒక భయం సోషల్ మీడియాలో కలుగుతూ ఉంది. సో గూడెం మైపాల్ రెడ్డి గారు, మీరు కూడా మారండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.